మలయాళంలో మూడేళ్ల క్రితం రూపొందిన లూసిఫర్ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. పొలిటికల్ థ్రిల్లర్ సినిమాలలో ట్రెండ్స్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో హీరో పాత్రలో మోహన్ లాల్ కనిపించేది 40 నిమిషాలు మాత్రమే. కానీ సినిమా మొత్తం మోహన్ లాల్ పాత్ర చుట్టూ తిరుగుతుంది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా L2 ఎంపూరన్ సినిమా వస్తుంది. మొదటి పార్ట్ దర్శకత్వం వహించిన మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ పార్ట్ 2 కూడా దర్శకత్వం వహించారు. మొదటి పార్ట్ ను చిరంజీవి గాడ్ ఫాదర్ గా రీమేక్ చేశారు. ఈ సినిమా ఫ్లాప్ అయింది. దీంతో ఈసారి పాన్ ఇండియా మొత్తం ఒకేసారి విడుదల చేస్తున్నారు. భారీ అంచనాల ఉన్న ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్ రూపంలోనే దాదాపు 60 కోట్లు రాబట్టినట్టు తెలుస్తుంది. కేరళతో పాటు ఓవర్సీస్ లో ఈ చిత్రం బుకింగ్ హై రేంజ్ లో జరుగుతున్నాయి. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు మనం రివ్యూలో తెలుసుకుందాం. ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే, లూసిఫర్ క్లైమాక్స్ లో కేరళ సీఎం గా టొవినో థామస్ ను ఎన్నిక అయ్యేలా చేసి స్టీఫెన్ అలియాస్ ఖురేషీ అబ్రమ్ మోహన్ లాల్ తన పాత జీవితంలోకి వెళ్లిపోతారు. కేరళలో జతిన్ రామదాస్ ఎన్నికలకు సిద్ధమవుతూ ఉంటారు. తన తండ్రి పీకేఆర్ స్థాపించిన పార్టీ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీ ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటున్నారు. కానీ తన సోదరుడి నిర్ణయం తెలియగానే షాక్ అయిన మంజు వారియర్ తన తండ్రి IUF పార్టీలో చేరుతుంది. ఈ పరిణామంతో సెంట్రల్ పార్టీ ఆమెను అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇదంతా జరుగుతున్న సమయంలో పీకేఆర్ కుటుంబ సమస్యలు పరిష్కరించడానికి స్టీఫెన్ మోహన్ లాల్ రంగంలోకి దిగుతారు. కానీ టొవినో థామస్ ఎందుకు IUF నుంచి బయటకు వచ్చారు? మంజు వారియర్ ఏ రకమైన కష్టాలను ఎదుర్కొంది? బాలరాజ్ అలియాస్ బాబా బజరంగి కేరళ రాజకీయాల్లో ఎందుకు ముడిపడ్డారు? నెడుంపల్లిలో స్టీఫెన్ ఎందుకు వచ్చారు? అక్కడ డ్యాం నిర్మాణానికి సంబంధించిన రాజకీయాలు ఎలా జరుగుతున్నాయి? స్టీఫెన్ తన నియోజకవర్గాన్ని కాపాడడానికి ఏం చేశారు? స్టీఫెన్ కు నీడలా ఉండే పృథ్వీరాజ్ సుకుమారన్ ఎవరు? పృథ్వీరాజ్ సుకుమారన్ తన పగ తీర్చుకోవాలనుకునేది ఎవరి మీద? చివరగా టొవినో థామస్ పరిస్థితి ఏంటి? మోహన్ లాల్ పాత్ర ఏంటి? ఈ ప్రశ్నలకు జవాబులు తెలియాలంటే ఈ సినిమా ఖచ్చితంగా చూడవలసిందే. ఎలా ఉందంటే, ఇది ఒక సీక్వెల్ సినిమా కాబట్టి మొదటి భాగం చూసిన వారికి మాత్రమే ఈ రెండో భాగం పూర్తిగా అర్థమవుతుంది. మొదటి భాగంలో కథ, స్టైల్, ఎలివేషన్ చాలా బాగా చూపించారు. ఈ ఎంపూరన్ చిత్రంలో మాత్రం కథకి, ఎమోషన్ కి కంటే స్టైలిష్ మేకింగ్ మరియు టెక్నికల్ అంశాలపైన ఎక్కువ దృష్టి పెట్టారు. నిజంగా చెప్పాలంటే ఈ సినిమా టెక్నికల్ గా ఒక కొత్త స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాటోగ్రఫీ అయితే నిజంగా అద్భుతంగా ఉంది. సెకండ్ హాఫ్ లో కొన్ని మాస్ ఫైట్స్ ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించే విధంగా ఉంటాయి. అయితే ఫస్ట్ పార్ట్ లో ఉండాల్సిన డ్రామా మరియు ఎమోషన్స్ కొంతవరకు కోల్పోయినట్టు అనిపించింది. కథ ఏమి చెప్పకుండా సీన్స్ సాగదీసినట్టు అనిపిస్తుంది. మొదటి భాగం అంతా స్టీఫెన్ వదిలి వెళ్లిన తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు కాస్త గందరగోళంగా కావడం, టొవినో థామస్ అధికారంలో ఉండి అవినీతికి అలవాటు పడ్డం, అతను తన సర్వైవల్ కోసం కొత్త పార్టీ పెట్టి కేంద్ర ప్రభుత్వంతో పొత్తుకు వెళ్లడం వంటివి చూపించారు. ఈ ఎపిసోడ్ కొన్ని తెలుగు రాష్ట్రాల పరిస్థితులకు దగ్గరగా ఉంటాయనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో టొవినో థామస్ అండుకో ఆడుతున్న ఆటకు మోహన్ లాల్ అండుకో అడ్డుపడుతూ ఎలివేషన్ ఇచ్చే సీన్స్ ఆకట్టుకుంటాయి. కానీ ఈ సినిమాలో లూసిఫర్ గతాన్ని చూపిస్తారని అనుకుంటే ఎక్కువగా ఆ విషయంపై ఫోకస్ చేయకుండా జయీద్ మసూద్ అనే పాత్ర ద్వారా తన శత్రువుల భవిష్యత్తులో మోహన్ లాల్ సహా కేరళ ప్రజలందరికీ ఒక దుష్టశక్తిగా మారుతున్న క్రమాన్ని లింక్ చేయడం ఆకట్టుకుంటుంది. సినిమాలో ఎక్కువ స్లో మోషన్ షాట్స్ వాడడం వల్ల 3 గంటల నిడివి ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో బోర్ కొట్టిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో సెకండ్ పార్ట్ పై అంచనాలు చాలా ఏర్పడ్డాయి. కానీ ఈ సినిమా ఆ స్థాయిలో అంచనాలను అందుకోవడంలో సఫలమైనట్టు అనిపిస్తుంది. మొత్తం మీద ఈ సినిమా మొదటి భాగంలో లింకు చేసి చూడాల్సిందిగా అనిపించినా దానితో పోల్చకుండా ఉంటే కొంతవరకు స్టైలిష్ మేకింగ్ మరియు టెక్నికల్ అంశాలలో ఆకట్టుకుంటుంది. ఎవరు ఎలా చేశారంటే, సినిమా మొత్తంలో మోహన్ లాల్ పాత్ర హైలైట్ అనుకోవచ్చు. కనిపించేది తక్కువసేపు అయినా స్క్రీన్ పై వచ్చిన ప్రతిసారి స్టైలిష్ యాక్టింగ్ తో అదరగొట్టారని చెప్పాలి. టొవినో థామస్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు నటించి మెప్పించారు. మిగతా నటినట్లు తమ పరిధి మేరకు నటించి మెప్పించారు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ చాలా రిచ్ గా ఉంది. నిర్మాణ విలువలు స్థాయి తగ్గట్టు ఉన్నాయి. చివరి మాట, స్టైలిష్ యాక్షన్ సినిమాలు ఇష్టపడే వారికి ఈ చిత్రం తప్పకుండా నచ్చుతుంది.